హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. చూద్దాం మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో. లెట్స్ గో. ఓకే, మ్యాచ్ లోకి వెళ్దామా? మీకు చెరొక ప్లేయర్ వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ రెండు టీంలకి. టాస్ లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు చిన్నకనే వీప్ మీద నెంబర్ చెప్తుండు. ఆ నెంబర్ చిన్నకనే ఏంటో చెప్పాలా? ఒకటా రెండా? చిన్నకనే ఒకటి కరెక్ట్ చెప్పిండు. టాస్ గెలిచిండు చిన్నకనే. బ్యాటింగ్ బౌలింగా బాగా డిస్కస్ చేస్తుర్రు. హెవీ డిస్కషన్. బ్యాటింగ్. సో ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. 4 ఓవర్లలో ఎన్ని రన్లు కొడతాం అనుకుంటారు? చెప్పాం, కొట్టి చూపిస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎన్ని ఓవర్లు ఆర్డర్ ఇస్తాం అనుకుంటారు? 3 ఓవర్స్లా. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అన్ని ఓల్డ్ రూల్సే, కొత్త రూల్స్ ఏం లేవు. ఓకే, ఇక ఫస్ట్ బాల్ అయితే వేస్తుండు నరేష్. చూద్దాం ఎన్ని రన్స్ కొడతారో ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్ట్ బాల్ గోస్ టు 4. బౌండరీ. ట్యాంక్ నుంచి అటు మొత్తం చెప్పి ఇంకా ట్యాంక్ నుంచి అటు. ఫస్ట్ బాల్ అయితే 4 అయితే వేయింది. సెకండ్ బాల్, ఓ వాట్ లక్కీ పర్సన్, అన్లక్కీ పర్సన్, సారీ, లక్కీ పర్సన్ ముంబై ఇండియన్స్. ఆ పిల్లర్ కంటే 4 or 6 మిస్ అయిపోయింది. థర్డ్ బాల్ 4 runs. గ్యాప్ షాట్లు కొడుతుంటూ చిన్న కన్నయ్య. 3 బాల్ అయినాయి, 8 రన్లు. ఫోర్త్ బాల్ డాట్ బాల్. ఫిఫ్త్ బాల్ ఫస్ట్ బౌన్స్. ఇంకొకసారి అట్లయితే నోపిస్తాం. లాస్ట్ బాల్. చేతి కట్టిందా? ఎక్కడిది? ముక్కు కట్టిందా? కరెక్ట్ చెప్పు. చేతి కట్టిందా, ముక్కు కట్టిందా? ఒక్కటి సార్ రివ్యూ చూద్దాం. రివ్యూ చెక్ చేసినాం. బాల్ ముక్కు కంటిందా, బ్యాట్ కంటిందా కరెక్ట్ ఏర్పడలేదు. కానీ ఆ బ్యాట్స్మెన్ అయితే ఆ బాల్ అయిపోయిన వెంటనే ముక్కు పట్టుకున్నాడు. అంటే ముక్కు కంటిందని అర్థం. ఎందుకంటే అక్కడ దెబ్బ తాకింది కాబట్టి వెంటనే రియాక్షన్ ముక్కు వైపు ఇచ్చింది కాబట్టి. సో ఇది నాట్ అవుట్. ఒకవేళ ఇంతకుముందు బాల్ బ్యాట్ కంటి వెనక జాల్ కంటితే అవుట్ అవుతుండే. అందుకే చెక్ చేసినాం అన్నట్టు. ముక్కుకు అయితే వంటింది. ఇక నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేద్దాం. స్కోర్ వచ్చేసరికి 8 పరుగులు. రెండో ఓవర్ ఫస్ట్ బాల్. చక్కటి ప్రయత్నం చేసిండు కానీ మీని జాల్ కంటి ఆగిపోయింది. ఫుల్టాస్ బాల్, డాట్ బాల్ అయిపోయింది. ఇప్పటి స్కోర్ 8. థర్డ్ బాల్ 6 runs, 14 స్కోర్. ఫోర్త్ బాల్ 6 runs. వాట్ ఏ షాట్, 20 స్కోర్. హైట్రిక్ 6. హైట్రిక్ 6 కొట్టిండు. 26 runs. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. వాట్ ఏ మిరాకిల్. 4 బాళ్లకు 4 సిక్స్లు. ఫస్ట్ 2 బాళ్ళు డాట్ చేసిన కన్నయ్య తర్వాత 4 సిక్స్లు వరుసగా ఇచ్చిండు. స్కోర్ వచ్చేసరికి 32. 2 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 4 బాళ్ళ మ్యాచ్ ఒక్కసారి ఇంకో సైడ్ తిరిగింది. థర్డ్ ఓవర్ నాట్ ఫోర్ కదా, దానికి అంటే 4. 36 స్కోర్. యార్కర్ బాల్ బట్ 0 పరుగులు. 2 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. ఫుల్ టస్ బాల్. అబ్బాయి పిల్లర్ మాత్రం మస్తు కాపాడుతుంది అలాని. అండ్ నెక్స్ట్ బాల్. వాట్ ఏ షాట్, సూపర్ షాట్. 40 స్కోర్. సూపర్ సిక్స్ 46 ఎడ్జ్ కంటిపోయింది. ఎన్ని బాల్?
లాబాల్ నాట్ బౌల్డ్ వెనక్కి చంటింది. ఓవర్ కంప్లీటెడ్. 46 స్కోర్. 3 ఓవర్లు కంప్లీట్ అయింది. లాస్ట్ ఓవర్ ఉంది. ఇంకా ఎన్ని రన్స్ కొడతారో చూద్దాం. ఓకే ఉండండి. లాస్ట్ ఓవర్ 46 స్కోర్. అవుటే. ఫస్ట్ వికెట్ పడ్డది. 46 దగ్గర అవుట్ అయిపోయిండు. సంతుబాకి 46 కొట్టిన ఎక్కని సంతుబా ఎక్కని 50 మిస్ అయిపోయిండు చిన్నగానే. జాలి మీది కట్టాలి అది. 6 runs. వాట్ ఏ స్కోర్. 52. 50 దాటింది. 3 బాలేనా? 3 బాల్. ఓ షాట్. చక్కటి ప్రయత్నం చేసిండు కానీ ఆ జాలి కంటే ఇటే ఆగింది. లాస్ట్ 2 balls 52 స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ 52 స్కోర్. వైడ్ బాగా దగ్గర దూరం వచ్చి నాకు అంటుతుండే బాల్ వచ్చి. లాస్ట్ బాల్ 52 స్కోర్. ఓవర్ కంప్లీటెడ్. ఫ్రెండ్స్, మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 52 పరుగులు కొట్టింది. ఇక చేజింగ్లో ముంబై ఇండియన్స్కు 53 పరుగుల టార్గెట్ అయితే ఉంది. చూద్దాం మరి 53 పరుగుల్ని ఎన్ని ఓవర్లోపు కట్టడి అంటే కొడతారో, లేకపోతే వీళ్ళు ఎన్ని ఓవర్లోపు వీళ్ళని కట్టడి చేస్తారో. 3 వికెట్లు అయితే ఇలా చేతిలో ఉన్నాయి. లెట్స్ గో. ఇక ముంబై ఇండియన్స్ నుంచి కన్నయ్య అయితే బ్యాటింగ్ వచ్చిండు. అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ చిన్న కన్నయ్య సంతోష్ శేర్కి అయితే మొత్తం ట్రైనింగ్ ఇస్తుండు. సో చూద్దాం మరి 52 పరుగుల టార్గెట్ తోటి బరిలో దిగిన ముంబై ఇండియన్స్ ఏం చేస్తుంది అనేది. సో ఫస్ట్ బాల్ చక్కటి బౌండరీ అయితే వెళ్ళింది. మొదటి బాలే 4 పరుగులతో ఖాతా ఓపెన్ చేసిన కన్నయ్య. సెకండ్ బాల్ 6 runs. డ్రంబు అంతే దాని మీదకి వెళ్ళి ఇటు డ్రంబు మీద డ్రంబు ఎడ్జు నుంచి ఇటు డ్రంబు ఎడ్జు నుంచి ఇటు 4 6 మీకు ఇచ్చిన ఫస్ట్ 4 ఇచ్చిన 6 బందే. 2 balls 10 runs. క్యాచ్. ఓ చక్కటి క్యాచ్ పట్టేసి 10 runsకి అవుట్ చేసి ఒక వికెట్. ఇంకో వికెట్ నువ్వు ఎక్కుతావా, నరేష్ ఎక్కుతావా? సో సెకండ్ వికెట్ కూడా కన్నయ్య ఎక్కుతా అంటుండు. ఇంకా 2 వికెట్లు ఉన్నాయి. 10 పరుగులు. 3 బాల్ అయినాయి. 4వ బాల్. వావ్, ఆ పిల్లర్ ఇద్దరికి గెలిపేస్తుంది. కొంచెం ఆచితూసి ఆడుతున్న కన్నయ్య ఒక వికెట్ పడంగానే. సో 5th బాల్ 4 runs 14 స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. క్యాచ్ పడతా. ఓ చక్కటి 6 అయింది. క్యాచ్ మిస్ అయిపోయింది. 20 స్కోర్. 1 ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి చక్కటి క్యాచ్ డ్రాప్ చేశారు. అది క్యాచ్ పట్టుంటే మ్యాచ్ 1 సైడ్ అవుతుండే. సో సెకండ్ ఓవర్ 20 స్కోర్. మిచెల్ స్టార్క్ కాడ ఓ వాట్ ఏ 6. స్పీడ్ వచ్చిన బాల్ని స్పీడ్గా బౌండరీ వైపు అయితే పంపించిండు. 26 స్కోర్. లక్కీ ఛాన్స్. ఇద్దరికి జాలి కంటే ఇక్కడ ఆగింది. 2 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ బాల్ ఓ సూపర్ ఫీల్డింగ్ సెట్టింగ్. 3 బాల్ అయిపోయినాయి. 4వ బాల్ 26 స్కోర్. క్యాచ్ పడితే అవుటే. ఓ మై గాడ్, వికెట్. 2 సార్లు అవుట్ అయిపోయింది కన్నయ్య. చిన్న కన్నయ్య ఫుల్ సెలబ్రేషన్స్లో ఉన్నాడు. ఇక అంతా నరేష్ మీదే భారం ఉంది ముంబై ఇండియన్స్కు. చూద్దాం మరి నరేష్ ఎంతవరకు రాణిస్తాడు అనేది. చలో నరేష్, ఇంకో 2 ఓవర్లు 26 స్కోరు. ఇంకా 30 చిల్లర కూడా. చక్కటి డిఫెన్స్ అయితే ఆడిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. నరేష్ వికెట్ ఇస్తే ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయిపోతుంది. ఓ చక్కటి షాట్ అయితే ఆడిండు. డాట్ అయితే అయిపోయింది. 26 స్కోర్. సంతోష్ శెట్టి బౌలింగ్కి అయితే వస్తుండు. చక్కటి బాల్ డిఫెన్స్ అయితే ఆడిండు. బట్ బ్యాట్కి అయితే అంటలేదు.
కన్నయ్య అయితే మరి ఏం గైడ్లైన్స్ ఇస్తలేడు నరేష్కి కొట్టుమని. క్యాచ్ పడితే అవుట్. ఓ ఛాన్స్ ఉంది నరేష్కి ఇంకా. అవుటే, బ్యాట్ కంటింది, వెనుక జాల్ కంటింది, కీపర్ క్యాచ్ కింద అవుట్. ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ వాన్ ద మ్యాచ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 52 పరుగులు కొడితే ముంబై ఇండియన్స్ 26 పరుగులు కొట్టారు. 26 పరుగులతోటి ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయిపోయింది. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంది కదా. మా జాలి కొంచెం రిపేర్ ఉంది, దీన్ని త్వరలోనే రిపేర్ చేస్తాం. బాల్ ఎక్కువ జాలి కంటడం వలన అదంతా లూజ్ అయింది. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంది కదా. లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఆఫ్ వ్లాగ్స్, బై బై బై. బై.